పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా సమీక్షలు సమావేశాల్లో నేతలకి చురకలంటిస్తున్నారు. పిసిసి చీఫ్ బాధ్యతలు స్వీకరించిన రోజే మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు గాంధీ భవన్ కి రావాల్సిందే అంటూ అల్టిమేటం జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమని వార్నింగ్ ఇచ్చారు. కొత్త పాత నాయకులు కలిసి పనిచేయాల్సిందే అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ కాంగ్రెస్కి కొత్తగా ఎన్నికైనటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం పార్టీ పైన పట్టు సాధించే దిశగా అయితే ప్రత్యేక కార్యాచరణతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు ఆయన సభావేదికగా మంత్రులకి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకి, ఎమ్మెల్సీలందరికీ కూడా గాంధీ భవన్కి వారంలో 2 రోజుల పాటు గాంధీ భవన్లో కార్యకర్తల కోసం వారి సమస్యలు తీర్చే దిశగా 2 రోజుల పాటు సందర్శన చేయాలంటూ కూడా అల్టిమేటం జారీ చేస్తే తాజాగా మొన్నటి నుంచి కూడా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్తో పాటు నిజామాబాద్ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సమీక్ష సమావేశాలను సైతం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశాల్లో ప్రధానంగా నేతలందరినీ, ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో చేరినటువంటి కొత్త నేతల్ని, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి పాత నేతల్ని ఇద్దరిని కూడా సమన్వయం చేస్తూ ముందుకు వెళ్ళాలి, కలిసి పనిచేయాలంటూ ఈ జిల్లాల సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఎవరైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తారో వారికే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ టికెట్లు ఇస్తామంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వారందరికీ కూడా ఇప్పటికే 35 కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇవ్వడం జరిగింది. ఆ పదవులు తీసుకున్నటువంటి నేతలంతా కూడా ఒక మెట్టు కిందకు దిగి కార్యకర్తలందరితో కూడా కలిసి పనిచేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటూనే టిపిసిసి ఆదేశాలు జారీ చేయడంతో పాటు నేతలపైన పట్టు సాధించే దిశగా అయితే ప్రస్తుతం కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే వరుసగా రోజుకి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే శనివారం 3 జిల్లాలకి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే ఈరోజు, అదేవిధంగా సండే 2 రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది. రేపు, ఎల్లుండి కూడా గాంధీ భవన్ కేంద్రంగా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశాలకి మంత్రులతో పాటు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు స్థానిక నేతలంతా కూడా హాజరవుతున్నారు. ఈ సమీక్ష సమావేశాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొన్ని ఆదేశాలను సైతం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి రోజు నుంచి ఆయన దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర.